హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు సగ్గుబియ్యంతో అయితే దోశలు వేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అది కూడా చాలా సింపుల్గా, చాలా తొందరగా అన్నమాట. ఇన్స్టెంట్ దోశలు అనమాట. ముందుగా అయితే ఒక కప్ అయితే సగ్గుబియ్యం తీసుకున్నానండి. నేనైతే కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి కూడా తీసేసుకున్నాను. ఇగోండి, ఈ కప్తో తీసుకొని బాగా వేయించుకుంటున్నాను అనమాట. వేయించుకోవడం అంటే అవి కొంచెం నోట్లో వేసుకుంటే కరాలు మనాలన్నమాట. అలా వేయించుకోవాలి, మార్చేయకూడదు. వాటిని అయితే మిక్సీ పట్టేసి ఇగోండి ఇలా పౌడర్లా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. దానిలో అయితే ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు అయితే బియ్యం పిండి తీసుకోవాలండి. ఆ రెండు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక అరకప్పు అయితే పెరుగు వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెరుగు వేసుకుంటే కమ్మగా ఉంటాయి అన్నమాట. దోశలు చాలా బాగుంటాయి. ఇప్పుడు వాటిని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ సగ్గుబియ్యం దోశలు ఏంటి అంటే బాడీకి చాలా కూల్ చేస్తాయండి. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది. వీక్లీ అయితే 2 టైమ్స్ అయితే చేసుకుంటే బాగుంటుంది. బాడీ కూడా కూల్ అవుతుంది అనమాట. ఒకసారి నీట్గా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దానిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇందులోనే మనం ఇప్పుడు ఒక 2 ఆలు అయితే తొక్క తీసి ఉడకబెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. చిన్న సైజు ఆలు అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని అది కూడా అందులో కలిపేసుకోవాలి. దానిలోనే కొంచెము తురుముకున్న అల్లం అన్నమాట. అలాగే చిన్న చిన్న ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ దోశల కోసం అయితే మనమైతే చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ చట్నీ కూడా చాలా సింపుల్ అండి. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నాను. దానిలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. దానిలో కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. దానిలో కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలండి. ఇందులోనే టేస్ట్ సరిపడా, కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇందులోనే మనమైతే ఒక ఆనియన్ అండి, కొంచెం పెద్ద సైజు ఆనియన్ అయితే ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవాలి. ఈ చట్నీ కూడా చాలా సింపుల్ అండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆనియన్ కూడా ముక్కలు కట్ చేసి వేసుకొని బాగా వేయించుకోవాలి. దానిలోనే ఒక 2 టమాటోస్ కూడా ముక్కలు కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇవన్నిటిని ఒకసారి నీట్గా కలుపుకొని కొంచెం మగ్గేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ అండి, ఒక 4-5 రెమ్మలు ఎల్లుల్లి కూడా వేసుకోవాలండి. నీట్గా మిక్స్ చేసుకోవాలి. ముక్క అయితే టమాటా ముక్క మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. దీనిలోనే కొంచెం అండి, ఒక చిన్నది చింతపండు కూడా వేసుకుంటే బాగుంటుందన్నమాట. చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇంతేనండి, సింపుల్ రెసిపీ అండి. ఆ టమాటా చట్నీ అయితే ఈ దోశలకైతే చాలా బాగుంటుందన్నమాట. ఈ చట్నీ అయితే ఇగోండి, పెనం వేడెక్కింది కదా. ఇప్పుడు మనమైతే ఇలా దోశలా వేసుకోవాలండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ. అప్పటికప్పుడు చేసుకునే టిఫిన్, ఇంట్లో ఏమీ లేదు అనుకునేటప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ప్లీజ్ అండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోకి లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు ఎంత బాగా నీట్గా వచ్చింది కదా. ఈ దోశలు అయితే కొంచెం మెత్తగా ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఈ దోశతో ఈ టమాటా చట్నీ సూపర్ అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతేనండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.